ఎలా ఉన్నావు సౌమ్య? బానే ఉన్నా బావా. అత్తయ్య ఆరోగ్యం ఎలా ఉంది? ఇంకా అలానే ఉంది. డాక్టర్ మెడిసిన్ తీసుకోమన్నారు. సరే, ఈ అమౌంట్ ఉంచు, మెడిసిన్కి పనికి వస్తుంది. సరే, నేను వెళ్తాను బావా. దాంతో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? పైగా మనీ ఇస్తావేంటి? ఓ, అంత దూరం వెళ్ళిందా మీ స్టోరీ? నిఖిత, మా అత్తయ్యకి హెల్త్ బాగాలేదు, మా మామయ్య కూడా లేడు. మెడిసిన్కి మనీ కావాలంటే అడ్జస్ట్ చేసా, అంతే. అబ్బా, అవన్నీ నాకు చెప్పకు. దాంతో మాట్లాడొద్దంటే మాట్లాడొద్దంతే. నిఖిత, నేను ఎవరితో మాట్లాడినా మాట్లాడకపోయినా చివరికి ఐశ్వర్య ఇచ్చినా సరే నేను పడను. ఎందుకంటే ఈ జన్మకు నువ్వే నా ఐశ్వర్య. ఇలానే ఏదో ఒకటి చెప్పి నన్ను కన్విన్స్ చేస్తావు. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అనుమానం వద్దు. అనుమానం దారి తీసేది బ్రేకప్కే. ఆ ఫీలింగ్ మనల్ని దూల తీర్చేస్తుంది. చాలా సిన్సియర్గా ఉంటా, నన్ను నమ్ము. అబ్బా చాలరా బాబు, ఇక పదా. కూర్చో. సార్, ఆర్డర్ సార్. బాబు, ఏమేం జ్యూసెస్ ఉన్నాయి? మా దగ్గర అన్ని జ్యూస్ ఉన్నాయి సార్, మీకేం కావాలి? ఏదైనా ఓకే. బాబు, ఆరెంజ్ జ్యూస్ ఉందా? ఉంది సార్. ఒక 2 జ్యూసులు తీసుకురా. ఇంతకీ ఒక జ్యూస్ ఎంత? పర్ జ్యూస్ 100 సార్. 100? మన దగ్గర 150 ఉంది. అరే బాబు, 1/2 చేసి తీసుకురారా. 1/2 ఆఫర్ లేవు సార్ మా దగ్గర. అరే, ఆ అమ్మాయి ముందు పరువు తీకురా. నాకు కొంచెం తక్కువ పోసినా పర్లేదురా, ప్లీజ్ రా, తీసుకురారా. ఓకే సార్. వస్తుంది బేబీ. సార్ జ్యూస్. నువ్వేమిటి ఇక్కడ? ఊరికనే వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? జ్యూస్ తాగడానికి వచ్చా. అవునా? ఎవరెవరు వచ్చారు? నేను, హరీష్. నిఖిత, వెళ్దామా ఇంకా? సరే, నేను ఈవినింగ్ కాల్ చేస్తా. బాయ్. బేబీ, వాడితో మాత్రం ఇంకోసారి మాట్లాడద్దు. వాడి కన్నింగ్ ఫేస్. అబ్బా, నువ్వు అనుకున్నట్టేం కాదు. వాడు చాలా మంచోడు. వాడు నీకు మాత్రమే మంచోడు, ఎందుకంటే వాడి గురించి నీకు తెలియదు కాబట్టి. చూడు, నువ్వు చెప్తే నేను ఎలా వింటానో నేను చెప్పేది కూడా అలాగే విను. ఇప్పుడు ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నావు? నాకు వచ్చు సీరియస్ అవ్వడం. మీ ఆడోళ్ళు ఇంతేనే బాబు, చెప్పిన మాట విను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నేను వెళ్తున్నా, బాయ్. ఏంటి? ఏం చేస్తున్నాడో వీడు, అసలుకే నా మీద అలిగిలిపోయాడు. ఫోన్ చేసి కూల్ చేద్దాం. ఎవరితో మాట్లాడుతున్నాడు వీడు? అమ్మ రిపోర్ట్ వచ్చింది బావా. అవునా? ఏమని వచ్చింది? పర్వాలేదు, రెస్ట్ తీసుకుంటే కోలుకోవచ్చు అన్నారు. మళ్ళీ చేద్దాం. ఒక్క నిమిషం సౌమ్య, నాకు వేరే కాల్ వస్తుంది, నీకు మళ్ళీ చేస్తా. సరే బావా. హాయ్ బేబీ. ఏ, ఎన్నిసార్లు కాల్ చేయాలి? కాల్ లిఫ్ట్ చేయవేంటి? చూసుకోలేదు బేబీ, నేను వేరే కాల్ మాట్లాడుతున్నా. సరే, ఎవరితో మాట్లాడుతున్నావో స్క్రీన్ షాట్ పంపు. అరే, స్క్రీన్ షాట్ ఎందుకే? అడిగితే నేనే చెప్తాను కదా. ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద? చాలానే ఉండేది, కానీ ఇప్పుడు లేదు. బేబీ, అనుమానపడకు. అనుమానం దారి తీసేది బ్రేకప్కే.
ఆ ఫీలింగ్ నేను ఫేస్ చేయలేను. అబ్బా చాలేరా బాబు, ఎన్నిసార్లు చెప్తావు? ఎన్నిసార్లు చెప్పినా టాపిక్ డైవర్ట్ చేయలేవు. ముందు ఎవరితో మాట్లాడవో స్క్రీన్ షాట్ పంపు. ఏ మా అత్తయ్య హెల్త్ రిపోర్ట్ వచ్చింది, దాని గురించే మాట్లాడుతున్నా. ఓహో, స్టార్ట్ అయిందా? ఇప్పటి నుంచి మాట్లాడుకోవడానికి ఇదొక సాకు. బేబీ నిజంగా రిపోర్ట్ వచ్చింది. అంటే నా కాల్ హోల్డ్లో పెట్టే అంత ముఖ్యమైపోయింది అది నీకు? నువ్వు అనుకున్నదేం కాదే. నేనుండగానే వేరే అమ్మాయితో మాట్లాడితే ఆ ఫీలింగ్ ఎలాగుంటుందో నాకు చూపించావు. మరి నేను కూడా చూపించాలిగా. బేబీ 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 రేపు మార్నింగ్ 9:30కి. ప్లీజ్. రేపు ఏం చేస్తుందో తెలియట్లేదే. నిఖిత, నీ స్టేటస్కి, నీ అందానికి, నీకు వాడు అస్సలు మ్యాచ్ కాడన్న విషయం నీకు ఎన్నోసార్లు చెప్పా. అయినా నువ్వు ఎంచుకున్న లైఫ్ పార్ట్నర్ ఈ రోడ్ సైడ్ పానీపూరిగాడు ఒకటే. సోము ప్లీజ్. నిఖిత, వాడికంటే నాకేం తక్కువ? స్టేటస్ ఉంది, అందం ఉంది, నిన్ను పోషించడానికి జాబు ఉంది. అయినా సరే నా లవ్ రిజెక్ట్ చేసినావు. నన్ను రిజెక్ట్ చేసినా పర్లేదు, కానీ నువ్వు వాడి లవ్ యాక్సెప్ట్ చేసావు. నువ్వు దొరికితే నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటావు, కానీ వాడు మాత్రం ఎప్పటికీ అలా చూసుకోలేడు. ఎందుకో తెలుసా? వాడు మిడిల్ క్లాస్. సోము అలా మాట్లాడకు. హరీష్ చాలా మంచోడు. నిఖిత, ఇందుకే నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు జెన్యూన్ గానే ఉన్నావు, కానీ వాడేం చేశాడో తెలుసా? ఏం చేశాడు? సౌమ్య స్టేటస్ చూసావా? సౌమ్య స్టేటసా? సౌమ్య స్టేటస్ నా దగ్గర ఎలా ఉందని ఆలోచిస్తున్నావా? సౌమ్య నేను ఒకే ట్యూషన్లో చదువుకున్నాం. దాని గురించి నీకు తర్వాత చెప్తా గానీ ముందు ఈ స్టేటస్ చూడు. ఐఎమ్ టాకింగ్ విత్ మై బావా 1 hour + 32 minutes అంట. నీకు నీ లవ్కి వాడు వాల్యూ ఇవ్వకుండా దాంతో మాట్లాడుతున్నాడు. ఇంకా నీ లైఫ్ నీ ఇష్టం. నిఖితా, నిఖితా, నీకెన్నిసార్లు చెప్పాను వాడంటే నాకు ఇష్టం లేదని? ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి నన్ను ఇరిటేట్ చేస్తున్నావు? ఏ, నేను నీలా ఫోన్లో గంటల గంటలు మాట్లాడే చీప్ క్యారెక్టర్ కాదు నాది. అయినా నన్ను అడిగే అర్హత నీకు లేదు. నిఖితా, నేను సౌమ్యతో ఫోన్ మాట్లాడుతున్న విషయం నీకు చెప్పాను కదా. ఫోన్ మాట్లాడుతున్నా అని చెప్పావు, కానీ ఎంతసేపు మాట్లాడుతున్నావో చెప్పలేదు కదా. తనేమో ఐఎమ్ టాకింగ్ విత్ మై బావా 1 hour 32 minutes అని స్టేటస్ పెట్టింది. అది కూడా చూడలేదా నువ్వు? అది స్టేటస్ పెట్టిన విషయం నాకు తెలీదు. అయినా మేము క్యాజువల్గానే మాట్లాడుకున్నాం, ఇందులో తప్పేముంది? మీరు క్యాజువల్గానే మాట్లాడుకుంటారు, మీ తప్పేం లేదు. తప్పంతా నాదే, ఎందుకంటే నేనే కదా లవ్ చేసింది. అదే నేను చేసిన పెద్ద తప్పు. నువ్వు 1/2 జ్యూస్ ఇప్పించినా 1/2 కాఫీ ఇప్పించినా, నువ్వెంత చీపుగా నడుచుకున్నా, ఆఖరికి నాకు వాల్యూ ఇవ్వకుండా నీ మరదలతో మాట్లాడుతున్నా, ఇంకా నేను నీ లవ్ చేస్తున్నాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. నిఖితా, నీకు ఎవడు ఏం చెప్పి మైండ్ వాష్ చేశాడో నాకైతే తెలియదు గాని నీకోటి చెప్తా, నిజమైన ప్రేమని ఇలాంటి ఎదవలు ఎంతమంది వచ్చినా దారి మళ్లించలేరు. నిజమైన ప్రేమే ఒక దారిగా నిలుస్తుంది. ఇదంతా కాదు. నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానమే నువ్వు నేను కలిసి ఉండాలా విడిపోవాలా అనేది డిసైడ్ చేస్తుంది. నీకు నేను కావాలా, నీ అత్త కూతురు కావాలా? నేను కావాలనుకుంటే తనతో ఈ జన్మలో మాట్లాడకూడదు. నిఖితా, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాట ఎందుకు? మా అత్త మాట్లాడలేని పొజిషన్లో ఉంది, అందుకే నేను తనతో మాట్లాడుతున్నా. అయినా ఎందుకు ప్రతిసారి ఇదే విషయాన్ని తీసుకొచ్చి ఇరిటేట్ చేస్తున్నావు? ఇరిటేట్ రా బాబు. ఇరిటేటా? ఓ, తను వదిలించుకునే ఆలోచన నీ మనసులో లేదు కదా. నాకు కూడా నిన్ను ప్రేమించే ఆలోచన నా మనసులో లేదు. ఇక నుండి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. లెట్స్ బ్రేకప్. బేబీ, నిన్ను ప్రతిసారి ఇలా బ్రతిమలాడుకుంటూ ఉండలేను. దాని పేరు లవ్ కాదు, అర్థం చేసుకో. నువ్వేదో ఆలోచించుకుంటూ ఊహించుకుంటూ మన జీవితాన్ని చీకట్లోకి తోసేస్తున్నావు. చీకటా? మనకా? మనకు కాదు, నీకు మాత్రమే. ఏంటి ఇంకా అర్థం కాలేదా? సోము, ఐ లవ్ యూ. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. రే, తనేదో కోపంలో తెలియకుండా మాట్లాడుతుంది. నువ్వు గాని యాక్సెప్ట్ చేసావో నరికేస్తా చెప్తున్నా. హే ఓరా నిఖిత, నువ్వు ప్రపోజ్ చేయడమే పెద్ద విషయం, ఇందులో యాక్సెప్ట్ చేయడం ఏముంది? ఐ లవ్ యూ టు నిఖిత.
ఇంకోసారి కొట్టడం గాని వెంట పడ్డం గాని చేస్తే చంపేస్తా. సరే బేబీ, ఈవినింగ్ కాల్ చేస్తా. రే హరీష్, తిన్నారా? నాకు ఆకలిగా లేదురా, మీరు కానివ్వండి. రే, ఇంకా ఎన్ని రోజులు ఎలా ఉంటావు? అమ్మాయి ప్రేమ చివరి దాకునేది కాదురా, ప్రేమించే వరకే ఉంటాయి. అది నువ్వే అర్థం చేసుకుని మూవ్ ఆన్ అవ్వాలిరా. రే, నేను చెప్పింది అర్థం చేసుకొని పద. ఎవడో కాల్ చేస్తున్నావు చూడరా. రే నిఖిత ఫోన్ చేస్తుందిరా. నిఖితానా? ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నావు? రే ముందు మాట్లాడరా, లేదంటే ఇది కూడా కట్ అవుతుంది. హలో, సరే వస్తున్నా. అవునరా, అందరూ బ్రేకప్ అంటారు. అసలు బ్రేకప్ అంటే ఏంట్రా? హరీష్, నేను చేసింది చాలా పెద్ద తప్పు. నిన్ను కాదని వాడితో వెళ్ళాకే తెలిసింది వాడికి నా మీద లవ్ కాదు లస్ట్ అని. అప్పుడే తెలిసింది నీ లవ్కున్న సిన్సియారిటీ, జెన్యూనిటీ. ఓహో, వాడిలో ఉన్న లస్ట్ చూశాక నా లవ్కున్న సిన్సియారిటీ తెలిసొచ్చిందా? నిఖిత, నువ్వు వెళ్ళిపోయాక ఆ బాధ నుంచి బయటికి రావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? హరీష్, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పని తొందరపాట్లో అలా చేశా. నీ మీద కోపంతోనే తనకి ప్రపోజ్ చేశా. కానీ నేను ఏ తప్పు చేయలేదు. బ్రేకప్ అనింది నరకం అంటే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను అర్థం చేసుకోలేదు. కానీ ఇప్పుడు అనుభవిస్తున్నా. ప్లీజ్ హరీష్, నువ్వు లేకుండా నేను ఉండలేను. నిఖిత, లవ్ చేయడం తప్పు కాదు. ఆ లవ్ సెట్ అవ్వకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో బ్రేకప్ కూడా చెయ్యి, తప్పులేదు. కానీ విడిపోయిన ప్రేమను మళ్ళీ మళ్ళీ అతికించాలని చూస్తున్నావే, ఇది మాత్రం నా దృష్టిలో చాలా పెద్ద తప్పు. నువ్వు వేరే రీజన్ చెప్పి వెళ్ళినా నేను యాక్సెప్ట్ చేసేవాడిని. కానీ నువ్వు నా ముందే నన్ను కాదని వెళ్ళావు. అది మాత్రం నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. నిన్ను మాత్రం అస్సలు క్షమించలేను. నా ఫ్యూచర్ మీద ఇప్పటి వరకు ఎప్పుడూ ఫోకస్ పెట్టలేదు, కానీ ఇప్పుడు పెడదాం అనుకుంటున్నా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు. గుడ్ బై. ఆగు హరీష్, నన్ను మర్చిపోతావా? అది అబద్ధమని నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తా. నన్ను మర్చిపోతావా? నన్ను మర్చిపోతావా? దీనికి అర్థమేంటి హరీష్? ఇది ఇంకా చెరపలేదంటే మన ప్రేమ బ్రతుకున్నట్లే కదా. ఇదే మన ప్రేమకు సాక్ష్యం. దీన్ని చెరపలేవు, నన్ను మర్చిపోలేవు. ఓ, అలా అనుకుంటున్నావా? వెయిట్. హరీష్, ఏం చేస్తున్నావు? హరీష్, హరీష్! పిచ్చి పట్టిందా నీకేమైనా? నిఖిత, నీ ప్రేమ సీజన్ లాంటిది, మారుతూనే ఉంటుంది. కానీ నా ప్రేమ భూమి లాంటిది, చివరిదాకా మిగిలిపోతుంది. నువ్వు నాకు బ్రేకప్ చెప్పే ముందు కొట్టి మరీ చెప్పావు. కానీ నేను నిన్ను కొట్టను. ఎందుకో తెలుసా? నేను నిన్ను ప్రేమించాను కాబట్టి. అన్నా, దీని పేరు లవ్వా? అసలు లవ్ అంటే ఏంటో తెలుసా?